హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ త్రినాదాల 4443. మా వీడియోస్ చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదములు. ఈరోజు మనం తిరుమలేషన్స్ అన్ని చూద్దాం, పదండి, లెట్స్ గో. ఇది హైవే నుంచి ద్వారకా తిరుమల వెళ్ళే రూట్ అండి. డివైడర్ పైన కలర్ఫుల్ పూలతో బాగా డెకరేట్ చేశారండి. ఇది పోలవరం కాలువట అండి, చాలా పెద్దగానే ఉందండి. ఇది పోలవరం కాలువ అంట. ఇక్కడ కొబ్బరి చెట్లు, పామ్ ఆయిల్ చెట్లు ఎక్కువగా పెంచుతారంటండి. ఇది కొండపైన తిరుమలేషన్స్ అనేది ఎంట్రన్స్ అండి. ఇక్కడ గార్డెనింగ్తో చాలా బాగా డెకరేట్ చేశారు. ఇవ్వండి స్వామివారి గోపురాలు. ఇవ్వండి ఇక్కడ గార్డెనింగ్ చూడండి ఎంత బాగా చేశారో. ఇవ్వండి గార్డెనింగ్లో ఏనుగు బొమ్మను కూడా చేశారండి, చాలా బాగుంది. లోపలికి వెళ్తే ఇలా రెండు పక్కల పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఆట వస్తువులు, కొబ్బరికాయలు, పూలు, తులసాకు, మాలలు అన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ, అటువైపు ఇటువైపు రెండు పక్కల. స్వామివారి దేవాలయం ఎదురుగుండా ఎంట్రన్స్ అండి ఇది. ఇది చాలా అద్భుతంగా కట్టారండి దీన్ని. అటు ఇటు రెండు ఏనుగు బొమ్మలు, లోపల దేవుళ్ళ శిల్పాలు చాలా చెక్కారండి వీటిల్లో. ఇదిగోండి చూడండి పైన సీలింగ్ కానీ ఎంత బాగుందో. అటు ఇటు దేవుళ్ళ విగ్రహాలు చెక్కారండి, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అప్పుడప్పుడు చిన్నపిల్లలతో కోలాటాలు చేస్తూ ఉంటారండి. చూడండి ఆ సీలింగ్ పైన డిజైన్లు కానీ అన్నీ చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇక్కడ స్వామివారి దశావతారాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఒక్కసారి మీరు కూడా దర్శించుకోండి. ఇవ్వండి స్వామివారి తూర్పు గోపురం ఇది. అటు ఒకవైపు ఉత్తర గోపురం కనబడే ఉత్తర గోపురం అండి. ఇది దక్షిణ గోపురం అన్నమాట. మేమైతే పైకి వెహికల్లో వచ్చామండి. ఈ గుడికి మెట్ల మార్గం కూడా ఉందండి. దక్షిణ గోపురం వైపు ఈ మెట్ల మార్గం ఉంది. నడుచుకుంటూ వచ్చేవాళ్ళు మెట్ల దారి కూడా ఉందండి. దక్షిణ గోపురం వైపు వస్తారు. స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇవ్వండి బయటకు కొబ్బరికాయలు కొట్టడానికి వస్తూ ఉంటే శ్రీహరి కళాత్వరణం ఉందండి. ఇక్కడ నృత్యాలు అలాంటివి చేస్తూ ఉంటారు, ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇవ్వండి దాని పక్కనే కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అండి, కనబడుతుంది కండి. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొడతామండి. ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉందండి. ప్రతి భక్తులు తృప్తిగా అన్నప్రసాదం చేసి వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.